క్రిప్టో హవాలా ద్వారా వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించింది ఈడీ. దానికి సంబంధించి ప్రస్తుతం పొంగులేటి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఒక ఎనాలిసిస్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దొంతు రమేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హర్షారెడ్డిపై జరుగుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అలాగే ఈ ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి అనాలిసిస్ తెలుసుకుందాం. తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఉన్నారు. రమేష్, మీరు చూస్తూనే ఉన్నారు, ఒక మంత్రి కుమారుడిపై వాళ్ళ నివాసాల్లో ప్రస్తుతం సోదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? రాజకీయంగా ఎలాంటి పరిణామంగా చూడొచ్చు దీన్ని మనం? తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి మీద 6 నెలల క్రితం ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హవాలా క్రిప్టో కరెన్సీ ద్వారా 5 కోట్ల విలువైన ఖరీదైన వాచ్లు కొనుగోలు చేశారు. అది మొత్తం 100 కోట్ల స్కామ్. అది 100 కోట్లు పెట్టి హవాలా ద్వారా క్రిప్టో ద్వారా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసి అది భారతదేశంలోని పలు ప్రాంతాలకు సంబంధించిన సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తులకు విక్రయించారు. అందులో భాగంగా 5 కోట్ల విలువైన ఖరీదైన వాచ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు కొనుగోలు చేశాడు. ఆ కేసుకు సంబంధించి 6 నెలల క్రితం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటికి సంబంధించిన కార్యాలయాలపైన, పొంగులేటితో పాటు ఆయన తనయుడు కూడా ఉంటాడు కాబట్టి ఆయన కార్యాలయం రాఘవ కన్స్ట్రక్షన్ కార్యాలయం పైన, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం పైన 4-5 చోట్ల ఈడీ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడులకు సంబంధించిన మనీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రికి సంబంధించిన తనయుడు ఆయన నివాసాలకు సంబంధించి అదేవిధంగా తన కార్యాలయాలకు సంబంధించిన వాటిల్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఇంకా ఏం దొరికింది, ఈ ఖరీదైన వాచ్లతో పాటు ఇంకేమైనా విలువైన వస్తువులు దొరికాయా, స్మగ్లింగ్ ద్వారా 100 కోట్ల విలువైన వస్తువులను స్మగ్లింగ్ ద్వారా భారతదేశానికి తరలించి దాని ద్వారా వివిధ ప్రాంతాల్లోని వ్యక్తులకు విక్రయించారు. విక్రయించిన స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి చెన్నైలో పట్టుబడ్డాడు. అతనికి సంబంధించిన ఆరా తీసిన నేపథ్యంలోనే 5 కోట్ల విలువైన ఖరీదైన వాచ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్ష కొనుగోలు చేశారని నిర్ధారించారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే గతంలో అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులకు ఆన్సర్ కూడా చేశారని చెప్తున్నాడు. తనకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఈడీ దాడులు చేసింది. 100 కోట్ల స్మగ్లింగ్ వస్తువులను తేల్చడం ద్వారా ఎవరికి విక్రయించారు, హవాలా క్రిప్టో ద్వారా ఏ మార్గాల్లో ఎట్లా తరలించారన్న అంశానికి సంబంధించి ఈడీ ఆరా తీసింది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈడీ ఖచ్చితంగా కొన్ని డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయిన నేపథ్యంలో హవాలా ద్వారా క్రిప్టో ద్వారా ఏ విధంగా ఈ స్మగ్లింగ్ గూడ్స్ కి ఎట్లా తరలించాలన్న అంశానికి సంబంధించిన మొత్తం డాటాను సేకరించింది. ఆ డాటా సేకరించిన తర్వాతనే ఇప్పుడు పొంగులేటి తనయుడు నివాసాలపైన అదేవిధంగా తన కార్యాలయపైన రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన కార్యాలయాలపైన దాడులు చేసి విలువైన పత్రాలను కూడా కొన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్తుంది. ఇప్పటివరకు ఈడీ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం 5 కోట్ల ఖరీదైన వాచ్లను కొనుగోలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు. దానికి సంబంధించిన తనిఖీలు చేస్తున్నాం, 5-6 చోట్ల తనిఖీలు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇంకా ఇప్పుడు తనిఖీల్లో ఏమైనా పట్టుబడ్డాయా, దానికి సంబంధించిన ఏవైనా ఆధారాలు దొరికాయన్న దానికి సంబంధించి ఈడీ ఈ సాయంత్రానికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయని మాత్రమే వాళ్ళు వెల్లడించారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి నివాసంలో అలాగే హర్షారెడ్డి ఆఫీసులకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసం, రాఘవ కన్స్ట్రక్షన్ ఎండీ అలాగే డైరెక్టర్స్ నివాసాలు, వాళ్ళ ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. రాఘవ కన్స్ట్రక్షన్ కు చెందినటువంటి జీఎస్టీ, ఐటీ చెల్లింపులపై ఆరా తీశారు. అలాగే పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి సంపాదనపై కూడా ఈడీ ఆరా తీసింది. గతంలో మా ప్రతినిధి చెప్పినట్టుగా ఖరీదైనటువంటి వాచ్లను బిట్ కాయిన్ రూపంలో కొనుగోలు చేయడంతో ఈ సోదాలు చేస్తోంది. తెలంగాణలోని 15 చోట్ల ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి పొంగులేటి ఇంట్లో సోదాలకు సంబంధించి ఈడీ ఒక ప్రకటన కూడా వెలువరించింది.
హైదరాబాద్ లో ఈడీ సోదాలపై అధికారిక ప్రకటన చేశారు అధికారులు. మంత్రి కుమారుడి ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్టుగా చెప్పారు. 5 కోట్ల రూపాయల విలువైన 7 వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించామని తెలిపారు. క్రిప్టో హవాలా ద్వారా వాచ్లు కొనుగోలు చేసినట్టుగా తెలిసిందని ఈడీ చెబుతోంది. 5 ప్రాంతాల్లో ప్రస్తుతమైతే సోదాలు కొనసాగుతున్నట్టుగా అధికారులు వివరించారు. హైదరాబాద్ లో ఈడీ సోదాలకు సంబంధించి ఈడీ అధికారులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఒక మంత్రి కుమారుడి ఇళ్లు అలాగే కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నట్టుగా ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది. 5 కోట్ల రూపాయల విలువైనటువంటి 7 వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినట్టుగా ఆ ప్రకటనలో తెలిపింది ఈడీ. క్రిప్టో అలాగే హవాలా మార్గాల ద్వారా ఆ వాచ్లు కొనుగోలు చేసినట్టుగా తెలిసినట్టుగా ఈడీ చెప్తోంది. 5 ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం సోదాలు చేస్తున్నామని ఈడీ అధికారులు వివరించారు. హైదరాబాద్ లో ఈడీ సోదాలకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే ఈడీ అధికారులు విడుదల చేయడం జరిగింది. ఒక మంత్రి కుమారుడి ఇళ్లు కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టుగా చెప్తోంది ఈడీ. 5 కోట్ల విలువైనటువంటి 7 వాచ్లు కొనుగోలు చేసినట్టుగా గుర్తించినట్టుగా ఇప్పటివరకు ఈడీ సోదాల్లో చెప్తోంది. అలాగే క్రిప్టో హవాలా మార్గాల ద్వారా వాచ్లు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది.